చాప్టర్స్ అయితే మనకి జాగ్రఫీలో 6th చాప్టర్ ఒకటి బ్యాలెన్స్ ఉంది, దట్ ఈస్ ద ఆఫ్రికన్ కాంటినెంట్. సో కొంత హిస్టరీ పార్ట్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం లాస్ట్ చాప్టర్ కవర్ చేసుకుందాం క్లాస్ 7th లో. నౌ ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్స్, చాప్టర్ నెంబర్ 11, న్యూ కింగ్స్ అండ్ కింగ్డమ్స్. చాప్టర్ నెంబర్ 11, న్యూ కింగ్స్ అండ్ కింగ్డమ్స్. Many new dynasties emerged after 7th century. Map 1 shows the major ruling dynasties in different parts of the Indian subcontinent. So you can see, so various kingdoms emerged in the 17th century. They are the Chahmanas, Gurjara Pratiharas, Chandelas, Paramaras, Rashtrakutas, then Cholas, Pandyas, Cheras. వీళ్ళంతా కూడా రకరకాల రాజ్యాలు. ఇవన్నీ కూడా 7వ శతాబ్దంలో ఉద్భవించినాయి. అవి ఎట్టెట్లా వచ్చాయనేది ఇప్పుడు ఈ పాఠంలో మనం చూద్దాం. మరొకసారి చూడండి. చహమానాస్ ఎట్ ప్రెసెంట్ హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్ ప్లేసెస్. పరమారాస్ సెంట్రల్ ఇండియా, మధ్యప్రదేశ్. పాలాస్ బెంగాల్, బంగ్లాదేశ్ ప్రాంతం. దెన్ కళింగ, ఒడిస్సా. రాష్ట్రకూటాస్, Maharashtra and Karnataka, some parts of Telangana also. Cholas, Tamil Nadu. Pandyas, Tamil Nadu. Cheras, Kerala. జాగ్రత్త చూడండి. ఇది ఎలా ఎమర్జ్ అయినాయి? The emergence of new dynasties. By the 7th century, there were many influential landlords or warrior chiefs in different regions of the subcontinent. Existing kings often acknowledged them as their subordinates or samantas. 7th centuryలో చాలా పెద్ద పెద్ద ల్యాండ్ లార్డ్స్, వారియర్ చీఫ్స్ ఉండేవారు. సో వీళ్ళంతా కూడా ఎగ్జిస్టింగ్ కింగ్స్ దగ్గర ఉండేవాళ్ళు. ఆ ఎగ్జిస్టింగ్ కింగ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని సబార్డినేట్స్ అంటే వాళ్ళ కింద ఉన్నటువంటి పాలకులుగా గుర్తించారు. వాళ్ళనే సామంతాస్ అని పిలుస్తారు, సామంతులు తెలుగులో. ఎవరైతే ఇలా ఉన్నటువంటి సామంతులు ఉన్నారో వాళ్ళు రాజుకి ఎప్పుడు కావాలంటే అప్పుడు సైనిక సహాయం చేయాల్సి వచ్చేది. అలా రాజు కూడా వాళ్ళని పనులు వసూలు చేసుకోండి, తర్వాత మీరు మాకు కొంత గిఫ్ట్స్ తీసుకురండి అని చెప్తా ఉన్నారు. తర్వాత ఈ సామంతాస్ ఏమైనారంటే దే గెయిన్ పవర్. They were expected to bring gifts for their kings and overlords, the present chair courts, and provide them with the military support. As Samantas gained power and wealth, they declared themselves to be a Mahasamanta, Mahamandaleshwara. ఈ సామంతులు కాస్త బాగా డబ్బులు గెయిన్ చేసి సంపాదించుకొని మహాసామంతులుగా, తర్వాత మహామండలేశ్వరులుగా. మండలం మీన్స్ సర్కిల్. లార్డ్ ఆఫ్ ఎ సర్కిల్ ఈస్ కాల్డ్ ఏ మహామండలేశ్వర. మహామండలేశ్వరులుగా ఏమన్నా రూపాంతరం చెందారు. సో అటువంటి ఒక ఎగ్జాంపుల్ ఉంది మనకి. దట్ ఈస్ ద రాష్ట్రకూటాస్ కింగ్డమ్ ఇన్ డెక్కన్. ఇనిషియల్లీ దే ఆర్ ద సబార్డినేట్ టు ద చాళుక్యాస్. ఈ రాష్ట్రకూటులు ఎవరంటే చాళుక్యుల యొక్క సామంతులు. సో వాళ్ళ యొక్క ప్లేస్ కర్ణాటక. ఇన్ ద మిడ్ 8th century, అంటే 8వ శతాబ్దం యొక్క మధ్య భాగంలో దంతిదుర్గ, ఇట్ ఇస్ ద నేమ్ దంతిదుర్గ, ఏ రాష్ట్రకూట చీఫ్ overthrew his Chalukya, overruled and performed a ritual called Hiranyagarbha. ఇక్కడ ఉన్నటువంటి దంతిదుర్గుడు ఈ కర్ణాటక ప్రాంతంలో రాష్ట్రకూట అనేటువంటి ఒక సామంత రాజ్యానికి పాలకుడు. ఆయన చాళుక్యులని
పట్టించుకోకుండా వాళ్ళు చాళుక్యులకి ఆయన ఈ వాజ్ సామంత ఆఫ్ చాళుక్యాస్, అంటే చాళుక్యుల కింద ఉండేవాడు. తను సొంతగా ఒక రిచువల్ పర్ఫామ్ చేసుకొని ఆ రిచువల్ పేరు హిరణ్య గర్భ అనేటువంటి ఒక క్రతువు. రిచువల్ మీన్స్ క్రతువు. జస్ట్ లైక్ మనం ఏమంటారు దాన్ని, యాగం చేస్తాం కదా, అట్లా ఆ యాగం చేసి తనకు తాను రూరల్ గా ప్రకటించుకున్నాడు. ఈ హిరణ్య గర్భకి మీనింగ్ ఏంటంటే రీబర్త్. This ritual was performed with the help of Brahmins. It was thought to lead the rebirth of the sacrificer of the Kshatriya, even if he was not a Kshatriya by birth. అంటే క్షత్రియుడుగా జన్మించకపోయినప్పటికీ హిరణ్య గర్భ అంటే తెలుగులో బంగారు గర్భం అంట, ఆ సంస్కార విధిని నిర్వహిస్తే వాళ్ళు పునర్జన్మ పొందుతారు. పునర్జన్మ పొంది పాలకులుగా అవతారం ఎత్తుతారు అనేది ఒక సాంప్రదాయం. అలానే కొన్ని సందర్భాల్లో బాగా డబ్బు ఉన్నవాళ్ళు, ఇన్ అదర్ కేసెస్ మెన్ ఫ్రమ్ ఎంటర్ప్రైజింగ్ ఫ్యామిలీస్ యూజ్డ్ their military skills to carve out kingdoms. For instance, the Kadamba Mayura Sharman and the Gurjara Pratihara Harishchandra. ఇక్కడ ఇద్దరు కింగ్స్ పేర్లు ఉన్నాయి. ఒక ఆయన కదంబ మయూర శర్మ, కదంబ ఇస్ ఏ కింగ్డమ్, దాని యొక్క రాజు మయూర శర్మ. అలానే గూర్జర ప్రతిహార రాజ్యం మీద మనం చూసాం, ఆ రాజ్యానికి చెందినటువంటి హరిశ్చంద్రుడు బిలాంగ్స్ టు బ్రాహ్మిన్స్. అయినప్పటికీ వాళ్ళ యొక్క సాంప్రదాయ వృత్తులు, బ్రాహ్మిన్స్ ఏం చేస్తారు, జనరల్ గా పూజలు చేస్తారు కదా, అది వదిలిపెట్టి ఆయుధాలు చేతబట్టి కర్ణాటక రాజస్థాన్ ప్రాంతాలలో వాళ్ళు సేమ్ దంతిదుర్గుడు లాగా రాజ్యపాలన చేశారు, రాజ్యాలను ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ దిస్ చాప్టర్, దట్ ఇస్ ద ప్రశస్తి. వాట్ ఈస్ ప్రశస్తి? ద ఇన్వొకేషన్ పార్ట్ అండ్ ఇన్స్క్రిప్షన్ ఈస్ ప్రశస్తి. శాసనాల్లో మొదటి పేర్కొనే భాగాన్ని ప్రశస్తి అంటారు తెలుగులో. జస్ట్ లైక్ ప్రియంబుల్ ఇన్ ద ఎనీ బుక్. ఒక పుస్తకంలో మనకి ముందు పీఠిక ఉంటుంది, ముందు మాట అని, ఆ దాంట్లో ఆ బుక్ లో ఏముందో మొత్తం తెలుస్తుంది. లైక్ దట్ హియర్ దట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్ కాల్డ్ ప్రశస్తి. ఇట్ ఈస్ అన్ ఇన్వొకేషన్ పార్ట్ ఆఫ్ అన్ ఇన్స్క్రిప్షన్. అంటే ఇన్స్క్రిప్షన్ యొక్క మొదటి పార్ట్, మొదటి భాగం, జస్ట్ లైక్ ఫస్ట్ పేజ్ ఆఫ్ అవర్ బుక్. అంటే శాసనాలలో ఇన్స్క్రిప్షన్ అంటే శాసనం, మొదట ఉండేదని ప్రశస్తి అంటారు. ప్రశస్తిస్ కంటైన్ డీటెయిల్స్ అబౌట్ ద రూలింగ్ ఫ్యామిలీ సచ్ యాజ్ దేర్ predecessors and period to which they belonged. వాళ్ళ యొక్క పూర్వపు రాజుల గురించి, అలానే వారి యొక్క టైం పీరియడ్ గురించి తెలుపుతుంది. దే ఆల్సో కంటైన్ exaggerated accounts of rulers and their achievements, but they tell us about how rulers wanted to depict themselves. For example, valiant victorious warriors, these were composed by learned Brahmins who occasionally helped in the administration. మరి ఈ ప్రశస్తులు ఎవరు రాసే వాళ్ళంటే వాళ్ళ యొక్క రూలింగ్ లో సపోర్ట్ చేసేటువంటి బ్రాహ్మిన్స్, బాగా వెల్ ఎడ్యుకేటెడ్ బ్రాహ్మిన్స్ రాసేవారు. ఇక్కడ ఎగ్జాగరేటెడ్ అకౌంట్స్ ఆఫ్ రూలర్స్ అని అంటే ఎవరైతే ఈ రాజులు ఉన్నారో వారి గురించి, వారి ఘనతల్ని, వారి విజయాలను బాగా పొగుడుతూ రాసేటట్టు ఉంటుంది ప్రశస్తిలలో. సో ఇక్కడ ఒక పిక్చర్ ఉంది చూడండి. వాల్ రిలీఫ్ ఫ్రమ్ కేవ్ 15 ఎల్లోరా, షోయింగ్ విష్ణు యాజ్ నరసింహ, ద మ్యాన్ లయన్. ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ రాష్ట్రకూట పీరియడ్. ఇది ఒక ఏమంటారు, ఒక శిల్పం చెక్కారు, స్కల్ప్చర్. ఏం స్కల్ప్చర్ ఇది? నరసింహుడిది. అంటే విష్ణువు నరసింహుడుగా ఉన్నటువంటి అవతారం. ఇది ఎక్కడుందంటే ఎల్లోరాలో ఉంది. ఎల్లోరా కేవ్స్ మహారాష్ట్ర స్టేట్ లో ఉన్నాయి. కేవ్ నెంబర్ 15. ఇది ఎవరికి చెందింది అంటే రాష్ట్రకూటానికి చెందింది.
ఎందుకు పర్టికులర్ గా 15 నెంబర్ వేసి రాష్ట్రకూట కింగ్స్ చెందిందని చెప్తున్నారంటే ఎల్లోరాలో చాలా మంది రాజులు, ఆ మహారాష్ట్ర ప్రాంతాన్ని, కర్ణాటక ప్రాంతాన్ని పరిధించిన రాజులు చాలా కేసులలో రకరకాల శిల్పాలు చెక్కించారు. సో రాష్ట్రకూటులు చెక్కించింది ఇది. ద అచీవ్మెంట్ ఆఫ్ నాగభట. ఇక్కడ నాగభట గురించి ఉంది. ఎవరు నాగభట? Many rulers described their achievements in Prashastis or Prashasti written in Sanskrit and found in Gwalior. Madhya Pradesh described the exploits of Nagabhata, a Pratihara king, as follows. Pratihara king అయినటువంటి నాగభటకు చెందినటువంటి విషయాలను ఇక్కడ మనం చూస్తాం ఈ ప్రశస్తిలో. ఆయన గురించి ఎంత గొప్పగా రాశాడు అంటే ఎగ్జాగరేటెడ్ అన్నాడు, చాలా గొప్పగా రాశారన్నాడు. ఎంత గొప్పగా రాశారు, ఆయన గొప్పతనము, ఆయన చేసిన యుద్ధాల గురించి అంటే, ద కింగ్స్ ఆఫ్ ఆంధ్ర, సైంధవ మీన్స్ సింధ్ ప్రాంతము అంటే ఇప్పుడు అది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తా ఉంది. విదర్భ ద పార్ట్ ఆఫ్ మహారాష్ట్ర, అండ్ కళింగ ద పార్ట్ ఆఫ్ ఒడిస్సా, మనం ఇవన్నీ ఇందాక చూసాం. ఫెల్ బిఫోర్ హిమ్ ఈవెన్ యాజ్ ఎ ప్రిన్స్. ఈ యొక్క నాగభట్టుడు ప్రిన్స్ అంటే యువరాజుగా ఉన్నప్పుడే ఈ ఆంధ్ర, సైంధవ, విదర్భ, కళింగ రాజ్యాల యొక్క రాజులు ఆయన ముందు నీల్ డౌన్ అయ్యారట, మోకరించారు. సో అంత గొప్పగా వర్ణించారు. అది ఎంతవరకు నిజమనేది మనకు తెలియదు, బట్ ప్రశస్తిలో అట్లా రాస్తారు. ఈ ఓన్ ఎ వార్ ఓవర్ చక్రాయుధ, ద రూలర్ ఆఫ్ కనౌజ్. కనౌజ్ ప్రాంతం కూడా ఆ రోజులలో చాలా గొప్ప రాజ్యం, గొప్ప రాజ్యానికి రాజధాని. సో అక్కడ ఉన్నటువంటి ఆ రూలర్ని కూడా, కనౌజ్ పాలకుడు అయినటువంటి చక్రాయుధుని కూడా ఓడించాడు నాగభటుడు అని రాశారు. ఇంకా అంతేకాకుండా he defeated the king of Vanga, part of Bengal, Anartha, part of Gujarat, Malwa, part of Madhya Pradesh, Hirata, forest people's land, Turushka, Turkey, Vatsya, Masya, both are the kingdoms in the North India. అంటే ఆల్మోస్ట్ సబ్ కాంటినెంట్ ఆఫ్ ఇండియా అంటాం కదా మనం. భారతదేశము, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక రాజ్యాలను ఈయన గెలిచాడు అని చెప్పి నాగభటుడు గురించి ఒక ప్రశస్తి ఉంది. ఇది గ్వాలియర్లో ఉంది. అంటే అంత గొప్పగా ఎగ్జాగరేషన్ గా రాస్తారు. తర్వాత వన్ సీ దిస్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ కాపర్ ప్లేట్స్ recording a grant of land made by a ruler in the 9th century, written partly in Sanskrit and partly in Tamil. The ring holding the plates together is secured with the royal seal to indicate that this is an authentic document. So ఈ రాగి రేకులు, కాపర్ ప్లేట్స్ అంటే ఈ రాగి రేకుల మీద రాశారు. అప్పుడు టెక్స్ట్ మళ్ళా నోట్ బుక్స్, పెన్స్, పెన్సిల్స్ లేవు. సో రాగి రేకుల మీద చెక్కేవారంట. ఈ ఇన్స్క్రిప్షన్ కొంత సంస్కృత్ లో ఉంది, కొంత తమిళ్లో ఉంది. అంటే దక్కన్ ప్రాంతానికి చెందింది. అలానే దానికి ఒక రింగ్ ఉంది. అవన్నీ కూడా విడిపోకుండా ఆ రాగి రేకులన్నీ కట్టి ఉంచారు. తర్వాత ఇది అధికారికంగా చెప్పబడింది అనడానికి ఒక సీల్ ఉంది. మన హెడ్ మాస్టర్ స్టాంప్ వేస్తారు కదా, వేసిన తర్వాత సీల్ వేస్తారు, రౌండ్ గా ఉంటుంది. సో అట్లా ఇక్కడ కూడా ఒక సీల్ వేశారు. కింగ్స్ ఆఫెన్ రివార్డెడ్ బ్రాహ్మిన్స్ బై గ్రాంట్స్ ఆఫ్ ల్యాండ్. మరి ఈ రాగురేకులు ఎక్కడెక్కడ ఉపయోగించారంటే, రాజులు బ్రాహ్మణులకి దానం కింద కొంత భూమి ఇస్తారు. దీస్ వర్ రికార్డెడ్ అండ్ కాపర్ ప్లేట్స్ విచ్ వర్ గివెన్ టు దోస్ హూ రిసీవ్డ్ ద ల్యాండ్. ఈ రాగి రేకుల మీద ఎవరికైతే వాళ్ళు ఇచ్చారో ఆ ల్యాండ్కి సంబంధించిన పర్టికులర్స్ అందులో రాయబడి ఉంటాయి. In the 12th century, a long Sanskrit poem containing the history of kings who ruled over Kashmir was composed by an author named Kalhana. So one more important
point here in this lesson, that is the Kalhana. Kalhana is a poet. He written about the Kashmir kings. He composed in a book that is called Rajatarangini. ఇక్కడ పేరు లేదు, దాని పేరు రాజతరంగిణి. కల్హనుడు కాశ్మీర్ రాజుల యొక్క చరిత్రని అందులో చాలా బాగా రాశాడు. రాయడానికి ఆయన ఏం యూజ్ చేశారు? చాలా వెరైటీ ఆఫ్ సోర్సెస్ ని యూజ్ టు రైట్ ద రాజతరంగిణి. అందులో ఏముంది, ఏం యూజ్ చేశాడంటే ఇన్స్క్రిప్షన్స్, అంటే ఆ రోజు ఆ సమయంలో ఆ పీరియడ్లో కశ్మీర్ ప్రాంతంలో ఉన్నటువంటి శాసనాలు, డాక్యుమెంట్స్, ఐ విట్నెస్ అకౌంట్స్ అంటే అప్పుడున్నటువంటి జీవించినటువంటి చాలా ఏజ్ ఉన్న వాళ్ళని ఇంటర్వ్యూ చేయటం, డాక్యుమెంట్స్ని పరిశీలించడం, శాసనాలను చూడటం, అలానే అప్పటి అకౌంట్స్ అంటే ట్యాక్స్ పేయింగ్ అకౌంట్స్ ఉంటాయి కదా, వాటిని చూసి చాలా చక్కగా రాశాడినట్టు. అది దట్ ఈస్ ద ఫస్ట్ హిస్టారికల్ బుక్ ఇన్ అవర్ ఇండియా. మొట్టమొదటి హిస్టరీ బుక్గా చెప్తారు. అంటే చాలా సోర్సెస్ తోటి, ఎవిడెన్సెస్ తో రాసినటువంటి బుక్ అది. కల్హనా రిటర్న్ దట్ బుక్, దట్ ఈస్ రాజతరంగిణి. సో ఇంకా ఏం చేశాడు? అన్లైక్ ద రైటర్స్ ఆఫ్ ప్రశస్తిస్, హీ వాజ్ ఆఫెన్ క్రిటికల్ అబౌట్ రూలర్స్ అండ్ దేర్ పాలసీస్. ఆయన ప్రశస్తులు రాసిన బ్రాహ్మిన్ రైటర్స్ లాగా కాకుండా, అంటే వాళ్ళు ఏం చేశారు, పొగుడుతూ రాశారు కదా, కానీ అప్పుడప్పుడు వాళ్ళ విధానాల్ని విమర్శించేవాడు ఆ బుక్ లో. సో అది ఒక ఇంపార్టెన్స్ కల్హనుడిది. వాట్ వాజ్ గివెన్ ఇన్ ద ల్యాండ్. ఇక్కడ ఉన్నటువంటి కాపర్ ప్లేట్స్ ఉన్నాయి కదా, దీంట్లో ల్యాండ్ ఇచ్చినట్టు రాసింది. ఆ ల్యాండ్ పర్టికులర్స్ తో పాటుగా, అంటే అందులో ఏం పర్టికులర్స్ ఉంటాయని చూస్తే, దీనికి ఒక ఎగ్జాంపుల్. దిస్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ తమిళ్ సెక్షన్ ఆఫ్ ఎ ల్యాండ్ గ్రాంట్ గివెన్ బై ద చోలాస్. చోళులు ఇచ్చినటువంటి ఒక ల్యాండ్ గ్రాంట్ కి సంబంధించినటువంటి ఏమంటారు, కాపర్ ప్లేట్స్ ఇట్లా రాసింది. We have demarcated the boundaries of the land by making earthen embankments as well as by planting thorny bushes. మేము ఈ ల్యాండ్ కి సరిహద్దులు నిర్ణయించినాం. దేంతోటి అంటే మట్టితో చేసినటువంటి మట్టి గోడలతోటి, ఇంకా కొన్ని బుషెస్, థోర్నీ బుషెస్ అంటే పొదలు, ఆ పొదలు కూడా ఇదిగా పెట్టారు. దిస్ ఈజ్ వాట్ ద ల్యాండ్ కంటైన్స్. మళ్ళీ ఈ ల్యాండ్ లో ఏమేమి ఉంటాయి? ఫ్రూట్ బేరింగ్ ట్రీస్, వాటర్, ల్యాండ్, గార్డెన్స్, ఆర్కేడ్, ట్రీస్, వెల్స్, ఓపెన్ స్పేస్, pasture land, a village, ant hills, platforms, canals, ditches, rivers, silt-laden land, tanks, granaries, fish ponds, beehives, and deep lakes. లోతైన సరస్సుల కాడి నుంచి మొదలు పెడితే అక్కడ పెరిగేటువంటి చెట్లు, అక్కడ ఉన్నటువంటి గార్డెన్స్, అలానే ఓపెన్ ప్లేసెస్, అక్కడ ఉన్నటువంటి విలేజెస్, కెనాల్స్, నదులు, ఇవన్నీ కూడా వాళ్ళకే చెందుతాయని చెప్పి రాసిచ్చే వాళ్ళు. హీ హూ రిసీవ్స్ ద ల్యాండ్ కెన్ కలెక్ట్ ట్యాక్స్ ఫ్రమ్ ఇట్. వీటన్నిటి మీద ట్యాక్స్ కలెక్ట్ చేసుకునే అధికారం వాళ్ళకు ఉంటుంది. ఎవరికి రాసిచ్చారో వాళ్ళకి. He can collect the taxes imposed by judicial officers as fines and the tax and betel leaves, woven cloth, vehicles, etc. వాళ్ళు దేని మీద ట్యాక్స్ ఇస్తారో చూద్దాం సార్. దేని మీద చేశారు? న్యాయమూర్తులు విధించే రకంగా వీళ్ళు జరిమానాలు కూడా విధించేవారు. దాంతో పాటుగా ట్యాక్సుల్ని తమలపాకులు, బీటల్ లీఫ్ అంటే తమలపాకుల పైన వేశారు, నేత గుడ్డల పైన, వాహనాల పైన, అన్నిటి మీద ట్యాక్స్ వేసేవారు. He can build large rooms with upper story backed bricks. He cannot get large and small wells dug. He can plant trees and thorny bushes. If necessary, he can also get canals constructed for irrigation. ఇక ఆయన ఇరిగేషన్, వ్యవసాయం చేసుకోవడానికి కాలువలు సొంతగా నిర్మించుకోవచ్చు, చెట్లు నాటొచ్చు, పొదలు నాటొచ్చు, అలానే
పెద్ద పెద్ద బావులు, చిన్న బావులు కూడా తవ్వుకోవచ్చు. అలానే బేక్డ్ బ్రిక్స్ అంటే కాల్చిన ఇటుకలతోటి పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకోవచ్చు. అంటే ఇన్ని రకాల వసతులు దాని ద్వారా కల్పించబడతాయి. వాళ్ళ హక్కులు. అడ్మినిస్ట్రేషన్ ఇన్ ద కింగ్డమ్స్. Many of these new kings adapted high sounding titles such as Maharaja, Rajadi Raja, Tribona Valla చక్రవర్తి, త్రిభువన చక్రవర్తి. ఇవి రెండు పేర్లు బాగా వినపడతాయి. అంటే వాళ్ళ బిరుదులు, పెద్ద బిరుదులు ధరించేవారు. మహారాజాది రాజా అంటే గ్రేట్ కింగ్ అని, ఓవర్ లార్డ్ ఆఫ్ కింగ్స్ అని ఉంటుంది. అలానే త్రిభువన చక్రవర్తి అంటే మూడు లోకాలకి అధిపతి అని. However, in spite of such claims, they often shared power with their samantas as well as with the associations of peasants, traders, and Brahmins. ఇట్లా పెద్ద బిరుదులు కలిగి ఉండటమే కాకుండా కొన్ని సందర్భాల్లో సామంతులు, రైతు సంఘాలు, వ్యాపారస్తులు, బ్రాహ్మణుల సంఘాలతో అధికారాన్ని పంచుకునేవారు అప్పుడప్పుడు. In which these resources were obtained from the producers, that is peasants, cattle keepers, artisans, who were often persuaded or compelled to surrender a part of that they produced. Sometimes these were claimed as a rent due to lord who he owned the land. Revenue was also collected from traders. ఇక్కడ ఏంటంటే ప్రతి రాజ్యంలో రైతులు, పశుపోషకులు, చేతివృత్తుల వారు వ్యాపారం నుండి ఉత్పత్తి చేసినటువంటి మరి అమ్మిన దానిలో సగభాగం తీసుకునేవారు. అట్లా వాళ్ళు కలెక్ట్ చేసుకునేవాళ్ళు. వ్యాపారం నుంచి పన్నులు కూడా తీసుకునేవాళ్ళు. మరి ఇట్లా వచ్చినటువంటి వాటిని ఏం చేశారు ఆ పన్నుల్ని? These resources were used to finance the king's establishment as well as for the construction of temples and forts. They were also used to fight wars, which were in turn expected to lead to acquisition of wealth in the form of plunder and access to land as well as the trade routes. వీటన్ని ఏమిటంటే పాయింట్ బై పాయింట్ అండర్లైన్ చేసుకోండి. ఇట్లా పన్ను రూపంలో వచ్చినటువంటి ఈ వనరులు ఏవైతే ఉందో క్యాపిటల్ని దేవాలయాల నిర్మాణం అంటే టెంపుల్స్ కట్టడం, కోటల నిర్మాణం, ఫోర్ట్స్ కట్టడం, అవసరమైతే యుద్ధాలు చేయడానికి కూడా ఉపయోగించారు. ఇంకా వ్యాపార మార్గాల్ని అభివృద్ధి చేశారు ఈ యొక్క వచ్చినటువంటి సంపదతోటి, వనరులతోటి. మరి ఈ వనరులు ఎవరు కలెక్ట్ చేసేవారు? జనరల్గా the functionaries for collecting revenue were generally recruited from influential families and positions were often hereditary. ఎవరైతే ఉంటారో పాలకుల కుటుంబాలు వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఇచ్చేవాళ్ళు. ఇంకా ఎక్కువగా రాజుగారి యొక్క బంధువర్గమే ఉండేది. ఇదంతా కూడా హెరిడిటరీ. సైన్యం విషయంలో కూడా పెద్ద పెద్ద పొజిషన్లో వాళ్ళ సొంత వారు మాత్రమే ఉండేది, అంటే వాళ్ళ యొక్క కుటుంబీకి. సో దాన్ని హెరిడిటరీ అంటాం, అంటే వంశపారంపర్యంగా పదవులు వచ్చేది. వెల్ఫేర్ ఫర్ వెల్త్. You may have noticed that each of these ruling dynasties was based in specific region. At the same time, they tried to control other areas. One particularly prized area was the city of Kanauj in Ganga Valley. సో అప్పుడు ప్లేసెస్ అనేవి స్పెసిఫిక్గా ఉండేది. ఒక రీజన్లో, ఒక ఏరియాలో ఒక కింగ్డమ్ ఉండేది. అలాంటి ఒక బాగా పేరున్నటువంటి రాజ్యం ఆ రోజులలో గంగా నది లోయ ప్రాంతంలో ఉంది. దాని పేరు కనౌజ్ అనేటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం కోసం చాలా రాజులు పోటీ పడ్డారు కొన్ని శతాబ్దాలుగా. ఫర్ సెంచురీస్ రూలర్స్ బిలాంగింగ్ టు గూర్జర ప్రతిహార, రాష్ట్రకూట అండ్ పాలా డైనాసిటీస్ ఫాట్ ఫర్ కంట్రోల్ ఓవర్ కనౌజ్.
ముఖ్యంగా ఈ 3 రాజ్యాల వారు ఎవరంటే గూర్జర ప్రతిహారులు, అండర్లైన్ ఇట్, రాష్ట్రకూటులు, పాలవంశ రాజులు ఈ కనౌజ్ ప్రాంతం మీద ఆధిపత్యం కోసం యుద్ధాలు చేశారు. ఇవి 3 రాజ్యాల మధ్య జరిగాయి కాబట్టి వాటిని ఏమంటారు అంటే ట్రైపరేటెడ్ స్ట్రగుల్ అంటారు. అంటే త్రైపాక్షిక పోరాటం, ట్రైపరేటెడ్ స్ట్రగుల్, 3 రాజ్యాల మధ్య యుద్ధం. నెక్స్ట్ మహమ్మద్ గజని. ఎవరైనా కొత్తగా వచ్చాడు అంటే వన్ ఆఫ్ ద రూలర్స్ సుల్తాన్ మహమ్మద్ ఆఫ్ గజని, ఆఫ్ఘనిస్తాన్. ఇక్కడ గజనీ మహమ్మద్ అని బాగా మాట్లాడతాం. గజని ఈజ్ ఎ ప్లేస్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. ఆయన పేరు సుల్తాన్ మహమ్మద్. ఆయన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలించాడు అంటే 997 to 1038. ఈయన యొక్క సామ్రాజ్యం ఎక్కడ వరకు ఉంది? ఈ ఎక్స్టెండెడ్ కంట్రోల్ ఓవర్ పార్ట్స్ ఆఫ్ సెంట్రల్ ఏషియన్, ఇరాన్, నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ సబ్ కాంటినెంట్. మధ్య ఆసియా కాడ నుంచి ఇరాన్తో మొదలుకొని అలానే నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ సబ్ కాంటినెంట్ అంటే భారత ఉపఖండంలోని ఇప్పుడున్నటువంటి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, కాశ్మీర్ ప్రాంతాల వరకు విస్తరించింది ఈయన యొక్క రాజ్యం. He raided the subcontinent almost every year. His targets were wealthy temples, including that of the Somnath, Gujarat. Much of the wealth that Muhammad carried away was used to create splendid capital city of Ghazni. ఆయన రాజ్యానికి రాజధాని గజని. ఈయన ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం కూడా భారతదేశం మీద దండయాత్ర చేశాడు. ఎక్కువగా టెంపుల్స్ మీద దండయాత్ర చేశారు. అందులో ఎస్పెషల్లీ సోమనాథ్, గుజరాత్ సోమనాథ్ టెంపుల్ ఉంది. ఆ సోమనాథ్ టెంపుల్ ఆ రోజులలో ఇట్ ఈస్ ద వెరీ రిచెస్ట్ టెంపుల్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన టెంపుల్ గా సోమనాథ్ టెంపుల్ ఉండేది. గోల్డ్, డైమండ్స్, సిల్వర్ చాలా, అవన్నీ కూడా దోచుకునేవాడు ఆయన. మరి దోచుకున్నటువంటి ఈ సంపదనంతా ఏం చేశాడు అంటే అక్కడ క్యాపిటల్ సిటీ ఆఫ్ గజనీని బిల్డ్ చేశాడు, ఆఫ్ఘనిస్తాన్. ఆయన యొక్క రాజధాని నిర్మించుకోవడానికి కోసం ఈ ప్రాంతంలో దోపిడీ చేసిన దాన్ని అంతా కూడా ఖర్చు పెట్టేవాడు. సుల్తాన్ మహమ్మద్ వాజ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ ఫైండింగ్ అవుట్ మోర్ అబౌట్ ద పీపుల్ he conquered and interested to scholar named Al-Baruni to write an account of the subcontinent. This Arabic work known as Kitab al-Hind is an important source of historians. Al-Baruni consult Sanskrit scholars to prepare this account. ఇక్కడ సుల్తాన్ మహమ్మద్లో ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అతను ఎక్కడైతే ప్రజల ప్రాంతాలపైన దాడి చేసేవాడో ఆ ప్రాంతాల ప్రజల గురించి తెలుసుకునేవాడు. అలా ఇక్కడి ప్రాంతం గురించి తెలుసుకోవడానికి ఎక్కడైతే మన ఇండియా సోమనాథ్ టెంపుల్ ఈ ప్రాంతాల మీద దండయాత్ర చేశాడో ఒక అరబ్ స్కాలర్ని తీసుకొచ్చాడు. ఆ అరబ్ స్కాలర్ పేరు ఆల్బరుని. అండర్లైన్ ఇట్, ఆల్బరుని. ఈ ఆల్బరుని అనే అతను కితాబుల్ హింద్ అనేటువంటి గ్రంథాన్ని రాశాడు. ఈ కితాబుల్ హంద్లో ఇక్కడ ఉన్నటువంటి చాలా విషయాలు తెలుస్తాయి. అందువల్ల హిస్టోరియన్స్ ఈ గ్రంథాన్ని చదువుతారు. చదివినప్పుడు పర్టికులర్గా ఈ 900 నుంచి 1030 వరకు ఉన్నటువంటి పరిస్థితులు తెలుస్తాయి. ఈ ఆల్బరుని కూడా ఇంకేం చేశాడు, ఎక్కడెక్కడైతే ఆయనకి అర్థం కాలేదో ఇంకా అర్థవంతంగా రాయాలనుకున్నాడో అప్పుడు సాంస్క్రిట్ స్కాలర్స్ని ఆయన అప్రోచ్ అయినాడు. సో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చాలా చక్కగా ఈ కితాబ్ అల్ హింద్ రాశాడు. సో దానివల్ల మహమ్మద్ గజనీ యొక్క విషయాలు బాగా తెలుస్తాయి. సో వన్ మోర్ కింగ్డమ్ దట్ ఇస్ ద చహమానాస్. ఇందా మనం చూసాం, ఢిల్లీ హర్యానాకి పక్కన ఉంటది, కాశ్మీర్ కింద. ఈ చహమానాస్నే చౌహాన్స్ అంటారు. చహమానాస్ అన్న చౌహాన్స్ అన్న ఒకటే. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే,
ఇది ఎక్కడుంది? వెస్టర్న్ ఉత్తరప్రదేశ్ లో ఉంది. ఇక్కడ ఈ చహమానవాసులలో గ్రేట్ కింగ్ ఎవరంటే పృథ్వీరాజ్ త్రీ. ఈ పృథ్వీరాజ్ త్రీ 1168 సిఈ నుండి 1192 సిఈ వరకు పరిపాలించాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సిఈ? సిఈ అంటే కామన్ ఎరా, సాధారణ సంవత్సరం. ఇప్పుడు ఇప్పుడు ఎంత మనం కామన్ ఎరా? కామన్ ఎరా 2023, సాధారణ సంవత్సరము 2023. బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ అన్నో డొమినెంట్ ఏడి బీసీ అనే పదాలు ఇంతకు ముందు ఉండేవి. అవన్నీ తీసేసి కూడా వరల్డ్ వైడ్ గా కామన్ ఎరా అనేది వాడుతూ ఉన్నారు, సాధారణ సంవత్సరం. సో ఈ పృథ్వీరాజ్ చౌహాన్ 1191లో మహమ్మద్ ఘోరీ అనేటువంటి ఆఫ్ఘన్ సుల్తాన్ని ఓడించాడు. అది 1 ఇయర్ నడిచింది. నెక్స్ట్ ఇయర్ 1192లో అదే ఘోరీ, మహమ్మద్ ఘోరీ ఈ పృథ్వీరాజ్ చౌహాన్ని ఓడించాడు. ఇక్కడ అది ఒకటి గమనించాలి. 1191లోనేమో పృథ్వీరాజ్ చౌహాన్ గెలిచాడు, 1192లోనేమో సుల్తాన్ మహమ్మద్ ఘోరీ గెలిచాడు. సో దాంతో చహమానా రాజ్యం అనేది అంతరించిపోయింది. అది చెప్పడం కోసమే ఇది చిన్న డిస్క్రిప్షన్. అంటే ఇండియా మీద ఈ 9th, 10th, 11th సెంచరీలో దాడి చేసిన వ్యక్తులు ఎవరంటే మహమ్మద్ ఘోరీ, సుల్తాన్ మహమ్మద్ ఘోరీ, అంతకన్నా ముందు గజని, మహమ్మద్ గజని. వీళ్ళిద్దరు కూడా ఆఫ్ఘనిస్తాన్కి చెందిన రూలర్స్. నెక్స్ట్ చోలాస్. Chola rule is one of the well documented in the history of the South India. చాలా చక్కగా డాక్యుమెంట్, అంటే ఆధారాలన్నిటితో రాయబడినటువంటి చరిత్ర కలిగినటువంటి రాజ్యము చోళ రాజ్యం. లెట్ us see how they became successful rulers. మరి ఎట్లా వాళ్ళు మంచి మంచి నాయకులు, రాజులు పరిపాలించారు. అసలు ఎక్కడుంది చోళ రాజ్యం అంటే? సో ఇక్కడ సమ్ పార్ట్ ఆఫ్ కళింగ ఒడిస్సా, now it is ఛత్తీస్గఢ్, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ అండ్ కర్ణాటక, సమ్ పార్ట్స్ ఆఫ్ మహారాష్ట్ర. ఈ మొత్తం ప్రాంతం ఏదైతే షేడ్ చేయబడిందో ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి రాజులు చోళులు. వాట్ ఈస్ ద ఇండికేషన్ ఆఫ్ దిస్ కాంట్రాస్ట్ కలరింగ్? ఇక్కడ బాగా కలర్ ఎక్కువగా ఉంది, ఇక్కడ తక్కువగా ఉంది. అంటే యాక్చువల్గా వాళ్ళ రూలింగ్ ఇక్కడ ఉంది ఎక్కువగా, ఇటు పోయినా కొద్ది తగ్గుతూ వచ్చింది. కాకతీయాస్కి వచ్చే వరకు వాళ్ళ రూల్ ఏం పెద్దగా లేదని అర్థం. సో ఆల్మోస్ట్ ఈ ఏరియానంతా పరిపాలించారు. చాలా పగడ్బందీగా పూర్తి పరిపాలన ఇక్కడ ఉంది. ఆ తమిళనాడు, సమ్ పార్ట్స్ ఆఫ్ కేరళ. హౌ డిడ్ ద చోళాస్ రైజ్ టు పవర్? అసలు వాళ్ళు ఎట్లా అధికారంలోకి వచ్చారు అంటే ఒక చిన్న స్టోరీ. A minor chiefly family known as the Muttarayar held power in the Kaveri Delta. They were subordinates to the Pallava kings of Kanchipuram. Vijayalaya, who belonged to the ancient chiefly family of Cholas from Urayur, captured the delta from the Muttarayar in the middle of the 9th century. He built the town of Tanjavur and a temple of goddess Nishumbudini there. కావేరి నది డెల్టా, ఇది కావేరి నది. ఇది కావేరి నది. ఈ కావేరి నది ప్రాంతంలో ఏం పేరు వాళ్ళు? ముత్తరాయర్. ఈ ముత్తరాయర్ అనేటువంటి ఒక మైనర్ చీఫ్లీ ఫ్యామిలీ, అంటే ఒక చిన్న ముఖ్యమైన కుటుంబం. ఈ కుటుంబం ఏం చేసిందంటే కావేరి డెల్టా ప్రాంతం మీద, డెల్టా మీన్స్ ఈ నది సముద్రంలో కలిసేటువంటి ప్రాంతం మీద అధికారాన్ని పొందింది.
వాళ్ళు ఎవరయ్యా అంటే కాంచీపురానికి చెందినటువంటి పల్లవులకు సామంతులు. పల్లవ డైనాసిటీ ఇందా చూసాం, మీరు ఉంటుంది సామంతులు. అయితే 9వ శతాబ్దపు మధ్యలో ఉరయూరుకి చెందినటువంటి పురాతన చోళ వంశస్థుడైన విజయాలయ అని ఉంది. విజయాలయ హూ బిలాంగ్ టు ద ఏన్షియంట్ చీఫ్లీ ఫ్యామిలీ ఆఫ్ చోళాస్ ఫ్రమ్ ఉరయూర్ కప్చర్డ్ ద డెల్టా ఫ్రమ్ ద మెటురార్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద 9th century. ఈ ముత్తరాయర్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ కావేరీ డెల్టా ప్రాంతాన్ని 9వ శతాబ్దం మధ్యలో పురాతన చోళవంశ విజయాలయుడు ఆక్రమించాడు. ఆక్రమించి ఏం చేశాడు? ఆయన ఒక ఊరిని కట్టాడు. ఆ ఊరి పేరేంటి? తంజావూరు. ఆ తంజావూరులో ఇంకోటి పర్టికులర్ అంశం ఏంటి ఇంపార్టెంట్ది? ఒక టెంపుల్ నిర్మించాడు. ఆ టెంపుల్ పేరేంటి? నిశుంభూదిని. అండర్లైన్ చేసుకోండి. నిశుంభ సూదిని. నిశుంభ సూదిని అనే దేవతకు ఒక ఆలయాన్ని నిర్మించాడు. గాడెస్ నిశుంభ సూదిని. ఎక్కడ? తంజావూరు. ఇతని తర్వాత ద సక్సెస్ ఆఫ్ విజయాలయ కాంకర్డ్ నైబరింగ్ regions and the kingdom grow in size and power. The Pandyan and the Pallava territories to the south and the north were made a part of kingdom of Cholas. ఈ చోళ రాజ్యంలో పాండ్య రాజ్యాలు కలిసిపోయినాయి. పల్లవ రాజ్యం ఇటు ఉంటుంది, పాండ్య రాజ్యం ఇటు ఉంటుంది. ఇవి రెండు కూడా అంటే కేరళ, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లోని ఈ రాజ్యాల ప్రాంతాలు కలిసాయి. అంటే ఆక్యుపై చేసేసారు. రాజరాజ వరుణ్ కన్సిడర్డ్ ద మోస్ట్ పవర్ఫుల్ చోళ రూలర్. ఈ చోళ రాజులలో చాలా గొప్పవాడు రాజరాజ ఒకటి. మనకి మేజర్ కనబడేది ఎవరు? విజయాలయుడు, చోళ రాజ్య స్థాపకుడు. రాజరాజ ఒకటి, 1 మోస్ట్ పవర్ఫుల్ కింగ్ అన్నట్టు కూడా. ఈయన తర్వాత ఇంటర్నేషనల్ గా చాలా ప్రాంతాలని ఆక్రమించిన వాడు రాజేంద్ర 1. అవి 3 పేర్లు బాగా గుర్తుపెట్టుకోవాలి చోళులలో. సో బికేమ్ ద కింగ్ ఆఫ్ 1985 CE and expanded his control over most of these areas. He also recognized the administration of the empire. Rajaraja's son Rajendra I continued his policies and even raided the Ganga Valley, Sri Lanka and countries of Southeast Asia, developing a navy for the expeditions. భారతదేశం నుంచి సముద్రయానం ద్వారా వెళ్ళి వేరే రాజ్యాలను ఆక్రమించినటువంటి రాజు పల్లవ రాజు రాజేంద్ర 1. ఆయన మాత్రమే. ఇంకెవరు కూడా మన దేశాన్ని వదిలిపెట్టి వేరే దేశం మీద దండయాత్రలు చేయలేదు. ఈయన శ్రీలంక మీద చేశాడు. సౌత్ ఈస్ట్ ఏషియా అంటే ఇప్పుడున్నటువంటి ఇండోనేషియా ప్రాంతం పైన, మలేషియా, ఇండోనేషియా ప్రాంతంలో దండయాత్ర చేశాడు. సో 3 కింగ్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. విజయాలయ, ద ఫౌండర్ ఆఫ్ చోళా ఎంపైర్. రాజేంద్ర, రాజరాజ మోస్ట్ పవర్ఫుల్ కింగ్ ఇన్ చోళాస్. రాజేంద్ర, he raided the East Asian parts to India. ఈ 3 గుర్తుపెట్టుకోండి. దెన్ ఇక్కడ ఒకసారి చూద్దాం. The temple of Gangaikonda Cholapuram noticed that the way in which the roof tapers also look at the elaborate stone sculpture chosen to decorate the outer walls. చాలా అద్భుతంగా ఈ తంజావూరు పట్టణం గంగైకొండ చోళపురాన్ని నిర్మించాడు ఈ టెంపుల్. సో స్ప్లెండెడ్ టెంపుల్స్ అండ్ బ్రాంజ్ స్కల్ప్చర్. చోళులు టెంపుల్స్ చాలా బాగా పేరుగాంచినాయి. ద బిగ్ టెంపుల్స్ ఆఫ్ తంజావూర్ అండ్ గంగైకొండ చోళపురం బిల్ట్ బై రాజరాజ అండ్ రాజేంద్ర ఆర్ ఆర్కిటెక్చరల్ అండ్ స్కల్ప్చరల్ మార్వెలస్. తండ్రి తర్వాత కొడుకు ఆ టెంపుల్ ని బాగా తీర్చిదిద్దారు. చోళా టెంపుల్స్ ఆఫెన్ బికమ్ ద న్యూక్లియస్ ఆఫ్ సెటిల్మెంట్స్ విచ్ గ్రో అరౌండ్ దెమ్. ఈ టెంపుల్ ఎట్లుందంటే ఈ చోళా టెంపుల్ చుట్టూ కూడా సెటిల్మెంట్స్ ఉంటాయి. అంటే ప్రజలందరూ కూడా జీవించడానికి అనుకూలంగా ఆ టెంపుల్స్ ఏర్పడి ఉన్నాయి. అంటే చాలా అద్భుత దేవాలయాలే కాకుండా అంటే టెంపుల్ చుట్టూ ఏముంటి చేతి వృత్తులు అభివృద్ధి చెందుతాయి. ఎక్కువ క్రాఫ్ట్ ప్రొడక్షన్ అన్నట్టు.
Temples were also endued with land by rulers as well as by others. The produce of this land went to in maintaining the specialists who worked in the temple. సో ఈ టెంపుల్ కు ఉన్నటువంటి ల్యాండ్ మీద వచ్చే ఆదాయము ఆ టెంపుల్ మీద ఆధారపడే వాళ్ళకి అందజేయబడుతుంది. అండ్ వెరీ ఆఫెన్ లివ్ నియర్ ఇట్ ప్రీస్ట్, గార్లాండ్ మేకర్, కుక్స్, స్వీపర్స్, మ్యూజిషియన్స్, డాన్సర్స్. మరి టెంపుల్ చుట్టూ నివసించే ఇంట్లో ఎవరుంటారు అంటే పూజారులు, అలానే పూల దండలు అల్లే వాళ్ళు, అలానే స్వీపర్స్ ఊడ్చే వాళ్ళు, మ్యూజిషియన్స్ అంటే రకరకాల వాయిద్యాలు వాయించిన వాళ్ళు, డాన్సర్స్, ఇంకా వేరే వాళ్ళు కూడా ఉంటారు, క్రాఫ్ట్ పర్సన్స్. ఇన్ అదర్ వర్డ్స్, టెంపుల్స్ వేర్ నాట్ ఓన్లీ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ బట్ ఆల్సో ద హబ్ ఆఫ్ ఎకానమిక్, సోషల్ అండ్ కల్చరల్ లైఫ్ యాజ్ వెల్. అంటే ఇందాక ఈ టెంపుల్ న్యూక్లియర్ అన్నాం కదా, అంటే ఇది పూజించుకోవడమే కాకుండా దేవతలని, దేవుళ్ళని, ఇంకా ఇక్కడ కొంత ఎకనామికల్ యాక్టివిటీ జరుగుతుంది, అలానే సోషో కల్చరల్ యాక్టివిటీస్ కూడా జరుగుతాయి. అంటే పాటలు పాడేవాళ్ళు, డ్యాన్స్లు వేసేవాళ్ళు, రకరకాల వాయిద్యాలు వాయించే వాళ్ళు, వీళ్ళందరూ ఉంటారు. ఒక కల్చర్ ఉంటుంది ఆడ. సో కాబట్టి ఇది నాట్ ఓన్లీ ఏ వర్షిప్ ఏరియా, ఇస్ ఆల్సో డెవలప్ ఆర్ ఏ హబ్ ఆఫ్ ఎకానమిక్ అండ్ సోషల్ అండ్ కల్చరల్ లైఫ్. Among the crafts associated with temples, the making of bronze images was the most distinctive. చోళ యొక్క స్కల్ప్చర్ అంటే శిల్పాలలో పంచ్ శిల్పాలు చాలా పేరుగాంచినాయి. ఇక్కడ ఒక వర్డ్ వాడాడు, అండర్లైన్. చోళా బ్రాంజ్ ఇమేజెస్ ఆర్ కన్సిడర్డ్ టు బి ద ఫైనెస్ట్ ఇన్ ద వరల్డ్. ప్రపంచములోనే చాలా అద్భుతమైనటువంటి విగ్రహాలుగా, కాంస్య విగ్రహాలుగా పేరుగాంచాయి. ఈ విగ్రహాలు ఎక్కువ దేవతలు ఉంటాయి, అప్పుడప్పుడు కొన్ని మంది భక్తులు కూడా ఉంటాయి. సో నెక్స్ట్, అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్. Many of the achievements of the Cholas were made possible through new development in agriculture. చాలా చక్కని అగ్రికల్చర్ చేశారు వాళ్ళు. River Kaveri branches off into several small streams before emptying into the Bay of Bengal. Emptying the ante. These streams overflow frequently, depositing fertile soil on their banks. Water from the streams also provide the necessary moisture for agriculture, particularly the cultivation of rice. ఈ కావేరీ డెల్టాలో రైస్ బాగా పండిద్ది. ఇక్కడ ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఎట్లా అంటే ఆ కావేరీ నదికి వాళ్ళు ఆనకట్టలు కట్టేవాళ్ళు, అలానే కాలువలు నిర్మించేవాళ్ళు. అలా అగ్రికల్చర్ని ఇక్కడ డెవలప్ చేశారు. ఇంకా అప్పుడప్పుడు దీనికి వరదలు వస్తాయి కాబట్టి ఆ పొంగిపోయినటువంటి ఆ వాటరు లో ఉన్నటువంటి ఫెర్టిలిటీకి సంబంధించిన పదార్థాలన్నీ కూడా మేట వేయబడతాయి. సో దానివల్ల కూడా మంచి ఫెర్టైల్ ల్యాండ్ ఉంది. ఇంకా అంతేకాకుండా ఇంకా చెప్పుకోదగ్గది ఏంటంటే, ఏ 9th century sluice gate in Tamil Nadu, it regulated the outflow of water from a tank into the channels that irrigated the fields. ఇక్కడ చూస్తున్నారు కదా, అప్పుడే వాళ్ళు జస్ట్ లైక్ ఏ స్మాల్ డ్యామ్స్, చెక్ డ్యామ్స్ లాగా కట్టారు. సో ఇవి కనుక ఓపెన్ చేస్తే అప్పుడు వాటర్ అనేది ఛానల్స్ ద్వారా వెళ్తుంది అన్నట్టు. Although agriculture had developed earlier in other parts of Tamil Nadu, it was only from the 5th and 6th century that is the area opened with the large scale cultivation. 5-6 శతాబ్దాల నుంచి మాత్రమే ఇక్కడ బాగా అగ్రికల్చర్ డెవలప్ అయింది. Forests had to be cleared in some regions, land had to be leveled in other areas. The delta region, embankments and built to prevent flooding, and canals had to constructed to carry water to the fields. It may areas 2 crops were grown in a year. సో ఇక్కడ వ్యవసాయం చేయడానికి అడవులు నరకడం జరిగింది, పల్లపు ప్రాంతాలని చదును చేయడం జరిగింది, ఇంకా కెనాల్స్ నిర్మించారు. ఈ కెనాల్స్ నిర్మించడం వల్ల వరదల్ని కూడా అరికట్టారు. సో ఇలా చాలా రకాల ఇరిగేషన్ పనులు చేసి వాళ్ళు సంవత్సరానికి 2 పంటలు పండించేవారు. In many cases, it was necessary to water the crops artificially. కొన్ని చోట్ల ఆర్టిఫిషియల్ గా వాటర్ అందించాలి. అప్పుడు ఏం చేశారంటే
బావులతో వేరు. In some areas, wells were dug. In other places, huge tanks were constructed to collect rain water. పెద్ద పెద్ద ట్యాంకులు నిర్మించి, అంటే చెరువులు నిర్మించి, జస్ట్ లైక్ కాకతీయాస్, ఆ ట్యాంకులలో వాటర్ని స్టోర్ చేసుకొని ఇరిగేషన్కి వాడేవాళ్ళు. The administration of the empire. The Chola administration is a wonderful administration in India. Now all over the India, most of the states are following such a type of administration. They made some changes in this particular administration type of Cholas. చాలా గొప్ప ఏమంటే లోకల్ అడ్మినిస్ట్రేషన్, స్థానిక స్వపరిపాలన బాగా ఉన్నటువంటి రాజ్యము చోళ రాజ్యం. హౌ వాజ్ ద అడ్మినిస్ట్రేషన్ ఆర్గనైజ్డ్? ఎట్లా చేశారు అంటే, ద కింగ్ హ్యాడ్ ఏ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ టు హెల్ప్ హిమ్. రాజుకి సలహాలు ఇవ్వడానికి, హెల్ప్ చేయడానికి ఒక మంత్రి మండలి ఉంది. జస్ట్ లైక్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఇప్పుడు కూడా మన యొక్క ప్రైమ్ మినిస్టర్ గారు, అతనికి హెల్ప్ గా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. అలానే చీఫ్ మినిస్టర్ అండ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఈ హ్యాడ్ ఏ స్ట్రాంగ్ ఆర్మీ అండ్ నేవీ. ఇప్పుడు కూడా మన దేశానికి మంచి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉంది. సో అప్పుడు చోళులకి మంచి సైన్యం ఉంది, ఆర్మీ అంటే నేవీ. అంటే ల్యాండ్ మీద యుద్ధం చేస్తే ఆర్మీ అంటాం, పదాతి దళం. నేవీ అంటే వాటర్లో చేసేటువంటి యుద్ధానికి పనికొచ్చేవాళ్ళు. ద ఎంపైర్ వాజ్ డివైడెడ్ ఇంటూ మండలమ్స్ ఆర్ ప్రావిన్సెస్, ఫర్దర్ సబ్డివైడెడ్ ఇంటూ వెలనాడుస్ అండ్ నాడుస్. రాజ్యాన్ని కొన్ని భాగాలుగా విభజించారు. మనం ఎట్లా విభజించాం? కంట్రీ అంటే ఇండియా, దెన్ స్టేట్స్, డిఫరెంట్ స్టేట్స్, స్టేట్ తర్వాత డిస్టిక్, డిస్టిక్ తర్వాత మండల్. ఇక్కడ వాళ్ళు దేశాన్నే మండలాలుగా ఉపయోగించారు. ఆ పదాన్ని మనం ఇప్పుడు తీసుకున్నాం. దాన్నే ప్రావిన్స్ లేదా ప్రాంతం అనొచ్చు. ఈ ప్రాంతాన్ని మళ్ళా వలనాడు అని చేశారు. వలనాడు తర్వాత నాడు చేశారు. సో ఈ డివిజన్ అంటే పరిపాలన వికేంద్రీకరణ, డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అంటే అది పాటించినటువంటి రాజులు చోళా కింగ్స్. సెటిల్మెంట్స్ ఆఫ్ పెజెంట్స్ known as Ur became a prosperous with the spread of irrigated agriculture. ఎక్కడైతే మంచి అగ్రికల్చర్ ఉండి గొప్ప రైతులు ఉంటారో ఆ ప్రాంతాన్ని ఊర్రు అన్నారు. గ్రూప్స్ ఆఫ్ సచ్ విలేజెస్ ఫార్మ్డ్ లార్జ్ యూనిట్స్ కాల్డ్ నాడు. ఇటువంటి ఊర్లు అనేకం కలిస్తే ఒక నాడు అవుతుంది. ద విలేజ్ కౌన్సిల్ అండ్ ద నాడు పర్ఫార్మ్డ్ సెవరల్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ ఇంక్లూడింగ్ డిస్పెన్సింగ్ జస్టిస్ అండ్ కలెక్టింగ్ ట్యాక్సెస్. ఎంత గొప్పటి వీళ్ళ యొక్క పరిపాలన అంటే, ఈ గ్రామ సభలు, నాడుల పరిపాలన సంబంధ వ్యవహారాలు ఇవి చూడటమే కాకుండా ఈ గ్రామ సభలు ఏం చేసేటి, ఇంకా న్యాయ పరిపాలన, పన్నులు వసూలు కూడా చేసేవి. అంటే జస్ట్ లైక్ అవర్ గ్రామ పంచాయతీ. ఇప్పుడు గ్రామ పంచాయతీ చేసే పనులు అప్పుడు ఆ నాడులో జరిగేది. Rich peasants of the Vellalas caste exercised considerable control over the affairs of the Nadu under the supervision of central Chola government. ఇక్కడ ఇది కూడా ఇంపార్టెంట్ అమ్మా. అండర్లైన్ వెల్లాల, ఇది ఒక కులం. వెల్లాల కులానికి చెందినటువంటి సంపన్నులైనటువంటి రైతులు చోళ ప్రభుత్వంలో నాడులకు సంబంధించిన పాలనా వ్యవహారాలు చూసేవారు, అడ్మినిస్ట్రేషన్ చూసేవాళ్ళు వారు. చోళ రాజులు ధనవంతులైన భూస్వాములకు కొన్ని బిరుదులు కూడా ఇచ్చారు. ఇక్కడ ఉన్నాయి ఆ బిరుదులు. ద చోళా కింగ్స్ గేవ్ సమ్ రిచ్ ల్యాండ్ ఓనర్స్ టైటిల్స్. టైటిల్ అంటే బిరుదులు. లైక్ మువెందవేలన్. మువెందవేలన్ అనేది ఒక బిరుదు. అరియార్ అనేది ఒక బిరుదు. ఇంకా ఇట్లాంటి చాలా ఉండేవి. యాజ్ మేకర్స్ ఆర్ రెస్పెక్ట్ అండ్ ఇంట్రెస్టెడ్ దెమ్ విత్ ద ఇంపార్టెంట్ ఆఫీసెస్ ఆఫ్ ద స్టేట్ అండ్ ద సెంటర్. సో అట్లా వాళ్ళు రకరకాల పదవులు కూడా ఇచ్చేవాళ్ళు. సో ఇక్కడ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, గత కొద్ది కాలంగా ఈ ఏరియా నుంచి ఎక్కువగా బిట్లు వస్తా ఉన్నాయి. చోళా ఇన్స్క్రిప్షన్స్ మెన్షన్ సెవరల్ కేటగిరీస్ ఆఫ్ ల్యాండ్. వాళ్ళ టైంలో భూమిని ఇన్ని రకాలుగా విభజించారు. ఒకటి వెల్లెన్ వాగై. వెల్లెన్ వాగై అని దేని పిలుస్తారంటే ల్యాండ్ ఆఫ్ నాన్ బ్రాహ్మిన్
ప్రాపర్టీస్. బ్రాహ్మణేతర రైతులకు చెందిన భూమి వెళ్ళని వాగేయండి. బ్రహ్మదేయ అంటే బ్రాహ్మణులకు చెందిన భూమి, ల్యాండ్ గిఫ్టెడ్ టు ద బ్రాహ్మిన్స్, బ్రాహ్మణులకు బహుకరించిన భూమి. శాలభాగా పాఠశాల నిర్వహణకు ఉపయోగించినటువంటి భూమి, దాన్ని శాలభాగా అన్నారు. ల్యాండ్ ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ స్కూల్, స్కూల్ని నడపడానికి ఉపయోగించేటువంటిది, దాని మీద వచ్చేటువంటి పన్ను కానీ ఇంకేదైనా. దేవదాన తిరునామత్తుకని, దేవదాన తిరునామత్తుకని అంటే ల్యాండ్ గిఫ్టెడ్ టు టెంపుల్స్, దేవాలయాలకి దానంగా ఇచ్చినటువంటి భూమి, బహుకరించిన భూమి. పల్లి చందం ల్యాండ్ డొనేటెడ్ టు జైన ఇన్స్టిట్యూషన్స్, జైన సంస్థలకు ఇచ్చినటువంటి భూమి, విరాళం ఇచ్చిన భూమి. సో ఇందులోకి వెళ్ళి ఎప్పుడు కూడా ఏదో ఒక బిట్ వస్తూ ఉంటుంది, ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి, అండర్లైన్ చేసుకోండి. We have seen that Brahmins often received a land grants Brahmadeya. As a result, the large number of Brahmana settlements emerged in the Kaveri Valley. ఈ బ్రాహ్మదానాలు ఇవ్వడం వల్ల బ్రాహ్మణులందరూ కావేరి డెల్టాలో బాగా ఏమన్నారు, నివాసం ఏర్పాటు చేసుకొని ఉన్నారు. ఇక్కడ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ each Brahmadeya was looked after an assembly, Sabha, prominent Brahmin landlords. These assemblies worked very efficiently. Their decisions were recorded in the detailed description, often on the stone walls of temples. Associations of traders known as Nagarams. ఇక్కడ నగరం అనేటువంటి పదం అండర్లైన్ చేయండి. నగరం అనేది వర్తక సంఘాలు, వర్తక సంఘాలని నగరం అంటాం. మనకి నగరం అంటే ఇక్కడ సిటీ అని అర్థం కదా, కానీ చోళులలో నగరం అంటే ఏమన్నట్టు, ట్రేడర్స్, ట్రేడర్స్ అంటే వర్తక సంఘాలు. సో ఇన్స్క్రిప్షన్స్ ఫ్రమ్ ఉత్తర మేరూర్ ఇన్ చెంగల్పట్ డిస్ట్రిక్ట్, తమిళనాడు ప్రొవైడ్ డీటెయిల్స్ ఆఫ్ వే ఇన్ విచ్ ద సభ వాజ్ ఆర్గనైజ్డ్. సభ ఎట్లా ఆర్గనైజ్ అయింది అనేది అక్కడ ఉత్తర మేరు శాసనంలో చూడొచ్చు, అండర్లైన్ చేయండి. The Sabha had a separate committee look after irrigation works, gardens, temples, etc. అంటే నీటి పారుదల చూడడానికి ఒక కమిటీ, గార్డెన్స్ చూడడానికి ఒక కమిటీ, టెంపుల్స్ చూడడానికి ఒక కమిటీ. Names of those eligible to be members of the committees were written on small tickets and a palm leaf. These tickets were put into an earthenware pot from which a young boy was asked to take out tickets one by one for each committee. ఇక్కడ ఎలక్షన్ ఎట్లా జరిగేదంటే సెలక్షన్ ఆర్ ఎలక్షన్. ఒక ఎర్దన్ పాట్ అంటే మట్టి కుండలో ఏమి వాళ్ళు పేర్లు రాసి వేసేవాళ్ళు. టికెట్స్ ఆఫ్ పామ్, పామ్ అంటే ఏంటి, పామ్ టికెట్స్. తాటాకులు, ఈ తాటాకుల ముక్కల మీద రాసేసేవాళ్ళు. ఒక్కొక్కటి తీస్తా ఉంటే ఆ కమిటీలో ఆ పేర్లు రాస్తా ఉండేవారు. మరి ఇప్పుడు అట్లా లేదు కదా, ఇప్పుడు ఎట్లా ఎలక్షన్స్ ఉన్నాయి అన్నిటికీ, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఎలక్షన్స్. ఇన్స్క్రిప్షన్స్ అండ్ టెక్స్ట్, ఉత్తర మేరు శాస్త్రాన్ని మనం చూస్తే హూ కుడ్ బి ఏ మెంబర్ ఆఫ్ సభ, సభలో ఎవరు మెంబర్గా ఎన్నిక కావచ్చు అంటే ఆ కుండలో పేరు రాయబడాలంటే ఏమి ఉండాలి. All those who wish to become a members of the Sabha should be owners of land. First వాళ్ళకి సొంత భూమి ఉండాలి, అలానే ఓన్ హోమ్ ఉండాలి, సొంత ఇల్లు ఉండాలి, 35 to 70 years ఆఫ్ ఏజ్ ఉండాలి, అలాగే మంచి నాలెడ్జ్ ఉండాలి వేదాల పైన, నాలెడ్జ్ ఆఫ్ ది వేదాస్. దే షుడ్ బి వెల్ వర్స్డ్ ఇన్ ద అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ అండ్ ద హానెస్ట్. ఇది చాలా ముఖ్యం, మంచి పాలనా విషయాలు తెలిసి ఉండాలి, అలానే నిజాయితీ పరులై ఉండాలి, ఆనెస్ట్. ఇఫ్ ఎనీ వన్ హ్యాస్ బీన్ మెంబర్ ఆఫ్ ఎనీ కమిటీ ఇన్ ద లాస్ట్ 3 years, he cannot become a member of another committee. ఇప్పటి మన రాజకీయ నాయకుల్లాగా ప్రతిసారి వాళ్ళే కాకుండా లాస్ట్ 3 years వరకు ఏ కమిటీలో వాళ్ళు మెంబర్ అయి ఉండదు. Anyone who has not submitted his accounts including details of his relatives cannot contest the election. ఇప్పుడు ఈ నిబంధన ఉంది మన ఎలక్షన్ లో కూడా, వాళ్ళ యొక్క పూర్తి డీటెయిల్స్ ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాలి. ఇక్కడ కూడా అట్లనే వాళ్ళ యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ ఇవ్వాలి, అలానే వాళ్ళ అకౌంట్స్ కూడా సబ్మిట్ చేయాలి. లేకపోతే
వాళ్ళు ఎలక్షన్ లో కంటెస్ట్ చేయడానికి లేదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకొక చిన్న విషయం, పెరియ పురాణం అని ఒకటి 12th సెంచరీ తమిళ్ వర్క్. ఇది తమిళ్ భాషలో రాసినటువంటి ఒక బుక్, పెరియ పురాణం, విచ్ ఇన్ఫార్మ్స్ అస్ అబౌట్ ద లైఫ్స్ ఆఫ్ ద ఆర్డినరీ మెన్ అండ్ విమెన్. ఇదంతా కథ మీరు చదవండి. ఇది పులియాస్ అనేటువంటి ఒక తెగకు చెందినటువంటి కథ. ఒక అంటే ఐ మీన్ జస్ట్ లైక్ ఏ విలేజ్ సంబంధించినటువంటి కథ. ఈ కథ ఎక్కడుంది అంటే పెరియ పురాణంలో ఉంది. ఎవరి గురించి ఉంది అంటే ఒక స్మాల్ హ్యామ్లెట్ ఆఫ్ పులియాస్ గురించి ఉంది అనేది తెలుసుకుంటే చాలు. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ 11th లెసన్. వాట్ ఈస్ ద లెసన్ నేమ్? న్యూ కింగ్స్ అండ్ కింగ్డమ్స్. అంటే కొత్త రాజ్యాలు, రాజులు, వాళ్ళకి సంబంధించింది. సో రేపటి క్లాస్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ తీసుకుందాం. ఆల్మోస్ట్ 9 అయింది కాబట్టి I will stop the lesson here. Good night, everybody.